ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. మరి సమయంలో ప్రభానాథని నీ 10 ఆజ్ఞల గురించి, దాని ద్వారా ప్రభానాథని నువ్వు పలికిన 2 ఆజ్ఞల గురించి మేము కొన్ని సత్యాలు నేర్చుకుంటుండగా ప్రభానాథండి, మేము నిజంగా ప్రభా నీ ఆజ్ఞలను పాటించే వారిగా మమ్మల్ని చేసి నీకు ఇంపైన శ్వాసనగా మమ్మల్ని అంగీకరించమని యేసయ్య నామములో ప్రార్థన అంతే వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే, మరి 10 కమాండ్మెంట్స్ అండి, మరి ఆజ్ఞలు. మరి మొట్టమొదటిగా మరి ఆ పాత నిబంధనలో చూసినప్పుడు మరి నిర్గమాకాండంలో మోసెస్ ద్వారా మనకివ్వబడిన ఆ 10 ఆజ్ఞల గురించిన కొన్ని సత్యాలు, అలాగే ఆ 10 ఆజ్ఞలను దేవాది దేవుడు యేసు ప్రభు వారు ఏ రీతిగా 2 ఆజ్ఞలుగా మార్చి ఉన్నాడో, మరి వాటిని పాటించడము, వీటిని పాటించడం వెనకాలన్న సత్యాలు ఏంటి అనేది మనము ఈరోజు ధ్యానిద్దామండి. అవును, మరి పాత నిబంధన ప్రకారం కూడా అన్ని ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయి, అన్నీ కూడా నెరవేర్చబడ్డాయి, అన్నీ కూడా మరి అవి మనం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాము. నిజమేనండి. మరి పాత నిబంధన ప్రకారంగా, ధర్మశాస్త్రం ప్రకారంగా చేయవలసిన వాటిని అన్నింటినీ దేవుడు చేసి ముగించాడు. ఆయన వెల చెల్లించి ఉన్నాడు. ఆయన మరి ఆయన వాటిని కొట్టిపడేయడానికి కాదు, కానీ వాటిని నేను సంపూర్ణము చేసి ఉన్నానని కూడా యేసు ప్రభు వారు పలుకుతా ఉన్నారు. కానీ ఈ 10 కమాండ్మెంట్ని మరి కొట్టిపడేయకుండా, మరి వాటిని తీసి పడేయకుండా వాటిని 2 నూతనమైన ఆజ్ఞలోనికి ఎట్లా మార్చాడు. ఆ తర్వాత చివరిగా చూస్తే మళ్ళా నూతనమైన ఆజ్ఞ మీకు ఇస్తున్నాను, ఇంకొక కొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను, అది ఏంటి అని కూడా ఇంకొక ఆజ్ఞ గురించి దేవుడు చెప్తున్నాడు. అఫ్కోర్స్ ఇవన్నీ కూడా చూస్తే A=B=C ఎలా ఉంటుందో అండి, అన్నీ కూడా ఈక్వల్గానే ఉంటాయి. కాకపోతే ఒకటిలో ఒకటి ఇమిడి ఉంటాయండి. ఈరోజు మనము వాటిని కొన్ని ధ్యానిద్దాము, అంటే వాటి గురించి మనం ధ్యానిద్దాము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. మరి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాము. మరి మొట్టమొదటిగా నిర్గమకాండము మరి 20వ అధ్యాయంలో మరి దేవాది దేవుడు మరి మోసెస్కి మరి ఇచ్చిన ఈ 10 ఆజ్ఞలని మరి ఏ రీతిగా ఇచ్చాడో మనకి తెలుసు కదండి. ఆయనని మరి 40 దినములు మరి ఏకాంతంగా దినములు రాత్రులు మరి యేసు మరి తండ్రి దేవునితో గడపడానికి ఆయన మరి కొండ మీదకి ఎక్కినప్పుడు మరి అక్కడ ఆయనతో పాటుగా మరి యేసు ప్రభు వారు మరి తండ్రి దేవుడే మరి తన స్వహస్తాలతో లిఖించబడిన మరి ఈ 10 కమాండ్మెంట్ల గురించి మరి మనకి కొన్ని విషయాలు తెలుసు. అది ఏమైనా ఎంత శ్రేష్టమైనది, ఆయన చేతితో రాయబడినవంట అండి. హల్లెలూయా. మరి అనుకోని రీతిగా మరి ఆయన మోసెస్ గారు కిందికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ జరిగిన సంఘటనను బట్టి అవి మరి 2 ముక్కలుగా అయిపోవడం, విరిగిపోవడం జరిగినను మరలా 40 దినములు రాత్రులు మరలా మోసెస్ పైకి వెళ్ళి మరి అక్కడ మళ్ళీ దేవాది దేవుని దగ్గర మరి వింటూ మరి ఆయన చేత రాపించబడిన అవే సేమ్ 10 ఆజ్ఞలను గురించి మనం ఈరోజు ఆలోచన చేద్దాము. చూడండి, నాకు ఈ ఆత్మదేవుడు పలుకుతున్నాడు ఈ సందర్భంలో ఏంటంటే, రెండోసారి కూడా మరి లిఖించబడింది, అది కూడా మార్పు లేకుండా లిఖించబడినాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి రెండోసారి కూడా ఆయన తన స్వహస్తాలతో రాసించిన ఈ ఆజ్ఞల్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కొట్టిపడేయడానికి వీలు లేదని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అవును, మిగతా ధర్మశాస్త్రానికి సంబంధించిన ఆజ్ఞలన్నీ కూడా మరి కొట్టివేయబడేవి, నెరవేర్చబడినవేమో, కానీ వాటికి సాదృశ్యంగా మరి యేసు ప్రభు వారు కార్యాలు చేసి ఉండొచ్చు. ఆయన చేసిన మరి బలియాగము, మరి ఆయన అర్పించబడిన విధానాన్ని బట్టి మరి మొత్తము సంపూర్ణమై ఉండొచ్చు. ఆయన వెల చెల్లించి ఉండొచ్చు. మనం చెల్లించాల్సిన వెల మరి అవి ధర్మశాస్త్రంలో ఏమైతే లిఖించబడాయో, మరి దేని విషయంలో దేనికోసం ఏ రీతిగా లిఖించబడ్డావన్నీ కూడా మరి యేసు ప్రభు వారు ఒకే బలిలో నెరవేర్చేశాడండి. పే చేసేసాడు, కంప్లీట్గా సంపూర్ణంగా వెల చెల్లించాడు. మరి ఈ రోజు ఇక్కడ చూస్తే మరి ఈ 10 కమాండ్మెంట్లు ఎందుకు దేవుడు కొట్టిపడేయలేదు, మరి దానిని మరి ఏ రీతిగా మరి 2 ఆజ్ఞలతో సమకూర్చడానికి వెళ్ళకాలన్న కారణాల గురించి మనం కొన్ని ఆలోచన చేద్దామా? అంటే కారణాలు కాదండి, మనం ఎలా పాటించగలము, మనము పాటించాలి లెక్క ప్రకారంగా. ఇవి పాటిస్తేనే నిజమైన పరిశుద్ధతకి మనం వారసులం అవుతాము. అవును, నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండమని చెప్పిన దేవుని ఆజ్ఞని మనము పాటించాలి అంటే ఈ 10 ఆజ్ఞలను ఖచ్చితంగా మనము పాటించవలసిన వారిగా ఉన్నామండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. మరి ఎవరైనా సరే మరి ఆ 10 ఆజ్ఞల గురించి మనం ఆలోచించకూడదు అంటే అది తప్పని నేను చెప్తున్నానండి. ఈరోజు యేసు నామంలో మనం వాటిని పాటించవలసిందిగా వారిగా మరి దేవునికి
లెక్క చెప్పవలసిన వారిగా మనం ఉన్నామండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ 10 ఆజ్ఞల్లో ఒకసారి వరుసగా చదువుతున్నానండి మీకోసం. మొదటి ఆజ్ఞ అండి, నేను మీ దేవుడను, నేను తప్ప మరి మీకు ఏ దేవుడు కూడా ఉండకూడదు. నేను క్లుప్తంగా చెప్తున్నానండి. మరి రెండో ఆజ్ఞ చూస్తే, నీ నామమును వ్యర్థంగా నువ్వు పలకకూడదు, అంటే మరి అనవసరమైన రీతిగా మనం వాడకూడదని చెప్తున్నాడు. మూడో ఆజ్ఞ చూసినప్పుడు, పరిశుద్ధ దినమును మనము జాగ్రత్తగా పాటించాలి, ఎందుకంటే అది దేవునికి ఇష్టమైన దినముగా ఉన్నది. మరి తర్వాత చూస్తే నాలుగవది, మరి నీ తల్లిదండ్రులను సన్మానించుడి, దీనివల్ల నీకు దీర్ఘాయుషు కలుగునని చెప్తున్నాడు. అలాగే ఐదో ఆజ్ఞని చూసినప్పుడు, మరి నరహత్య చేయకూడదు, ఆరోది వ్యభిచరించకూడదు, ఏడోది దొంగలించకూడదు, మరి ఎనిమిదోది ఒకరిని గురించి ఒకరికి అబద్ధ సాక్ష్యములు చెప్పకూడదు, మరి తొమ్మిదోది చూస్తే పరస్త్రీని అంటే ఆశించకూడదు, మరి 10వ ఆజ్ఞ చూస్తే పరుల సొమ్మును, మరి వేరే వారి సొమ్మును కానీ ఆస్తిని కానీ వారికి సంబంధించిన ఏదైనా కూడా మనము ఆశించకూడదు అని చెప్పేసి ఇలా 10 ఆజ్ఞల్ని మరి దేవాది దేవుడు తన హస్తాలతో రాసి మరి మోసెస్ గారికి ఇచ్చి ఉన్నాడు. అవన్నీ కూడా మనం పాటించవలసిన వారిగా ఉన్నాం. హల్లెలూయా. మరి వీటి గురించి నాకైతే మొట్టమొదటిగా తెలియదండి. మరి మరలా మీకు చెప్తా ఉన్నాను, నేను ప్రతిసారి ఎందుకు మాట్లాడుతున్నాను, ఎందుకు నా గురించి కూడా నేను ఒక్కొక్కసారి సాక్ష్యంగా మరి మధ్య మధ్యలో మాట్లాడుతున్నాను ఏంటంటే, మరి నన్ను మార్చిన దేవాది దేవుడు మరి నా ద్వారా వింటున్న వారిని కూడా మారుస్తాడని ఒక చిన్న ఆశతోనే నా సాక్ష్యము ప్రతిసారి చెప్పడానికి ఇష్టపడతానండి. ఏంటి అంటే, మరి హిందూగా నేను ఉన్నప్పుడు నాకు వీటన్ని గురించి అయితే తెలియదు కదండి. మరి నేను దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా, మరి రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా నేను మరి ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళినంత మాత్రాన సంపూర్ణంగా ఒకటేసారి అర్థం కాదు కదండి. కానీ ఆత్మదేవుడు నాకు ఏ రీతిగా బోధించేవాడో నాకే తెలీదు, నాకే గుర్తులేదు. ఏ వచనాన్ని వినేదాన్నో, ఏ మెసేజ్ నేను వినేదానో నాకు తెలియదు. కానీ ఈ 10 ఆజ్ఞలు కూడా ఆ కొన్ని అంటే మొదటి సంవత్సరాలలోనే మరి అద్భుతమైన రీతిగా సంపూర్ణంగా 100% పాటించడానికి కృపనిచ్చాడండి. నేను అబద్ధం చెప్పట్లేదు, చూడండి, అబద్ధం చెప్పకూడదు. చూడు, అబద్ధం కూడా చెప్పడం కూడా పాపం అని మనకి తెలుసు కదండి. అబద్ధం కూడా చెప్పనంతగా దేవుడు నాకు కృప చూపించాడు. ఆ రీతిగా 10 ఆజ్ఞలు పాటించిన దానిగా నేను జీవించానండి. నిజంగా చెప్తున్నాను, దీనికి మరి సాక్ష్యం అయితే నేను చెప్పలేను, కానీ ఆ రీతిగా నేను ఉన్నాను. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత నిజమే అసలు పాపం అంటే ఏంటి అనేది కొన్ని విషయాలు తెలుసుకుంటూ మరి దేవుళ్ళు ఎదుగుతున్న కొద్దీ, వాక్యంలోకి ఎదుగుతూ ఉన్న కొద్దీ మరి నాకు కొన్ని డౌట్లు వచ్చినాయో, లేకపోతే అనుమాన స్థితిలో నేను పడిపోయినానా, మరి ఏమీ జరిగిందో తెలియదు. కానీ నిజంగా అండి, మరి వీటన్నింటి నుండి కూడా నేను తొలగిపోయిన పరిస్థితి. దేవుడి నుండి అయితే దూరం కాలేదండి. జాగ్రత్తగా వినండి, నా దేవుడి నుండి, నన్ను పట్టుకున్న నా దేవుడి నుండి నేను దూరం కాలేదు. కానీ మరి తెలియకుండానే ఇవన్నిటిలో నేను పడిపోవడం అనేది రక్షణ తర్వాత కూడా జరిగింది నా జీవితంలో. నేను యథార్థంగా ఒప్పుకుంటున్నాను. అంటే ఇందులో అన్నీ కాకపోవచ్చు, కానీ కొన్నైనా పాపంలో నేను చేసి ఉన్నాను. అప్పుడు నేను పశ్చాత్తాపడుతున్నాను, బాధపడుతున్నాను, వేదన పడుతున్నాను. నాకు తెలిసి వచ్చినది దేవా, నేనేం చేయాలి, నేను ఈ తప్పు చేయకూడదు. నేను రక్షణకు ముందు కంటే సరే నాకు తెలియకుండా జరిగిన పాపమే, కానీ రక్షణలోకి వచ్చిన తర్వాత ఇన్ని పాపాలు నేను చేస్తాను, ఇదిగో ఇవన్నీ నేను తప్పులు చేస్తున్నాను అని చెప్పేసి నేను ఏ రోజైతే గ్రహించానో వెంటనే దేవుని దగ్గర ఒప్పుకొని, ప్రభా ఇంకా నాకు అర్హత లేదు, రక్షణ తర్వాత కూడా నేను పాపం చేశానంటే నాకు అర్హత లేదని ఒక 2-3 నెలలు దేవుడి దగ్గర అంగలార్చానండి. నాకు అసలు బతకాలని కూడా అనిపించలేదు. దేవా, నిజంగా చెప్తున్నాను, నాకు ఈ భూమి మీద బతకడం ఇష్టం లేదు. ఇదిగో నీ రక్షణ పొందుకొని ఇంతగా పవిత్రంగా జీవించిన తర్వాత కూడా ఇంత పెద్ద పాపం నేను చేశాను అంటే నాకు నరకమే కరెక్ట్, నన్ను నరకానికి పోవడానికి అనుమతి అని కూడా ఏడ్చిన రోజులు ఉన్నాయండి నా జీవితంలో. నేను చెప్తుంది నిజం, ఇది అబద్ధం కాదు. మరి ఒక 2-3 నెలలు నేను అలా ఏడ్చినప్పుడు దేవాది దేవుడు నాతో క్లియర్గా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత మరి నేను ఆ వేదన నుండి, ఆ శాపం నుండి, ఆ బాధ నుండి, ఆ పాపం నుండి నేను తప్పుకున్నాను. మరి మరలా ఇంకా దాని గురించి ఆలోచించకుండా ముందుకు సాగడానికి మరి దేవుని మీద ఆనుకున్నానండి. అప్పుడు నాకు కృప గురించిన సత్యాలు, కృప గురించిన బోధన అనేది దేవుడు నాకు నేర్పించడం ఆరంభించాడు. అంటే అప్పటి వరకు కృప గురించి తెలియక అని కాదు, తెలుసని కాదు, కానీ కొత్తగా రక్షణలోకి వచ్చాను కదండి, మరి తెలుసుకోవాలి కదా, మరి తెలియాలి కదా. ఏ పాటి దాన్ని అప్పటి వరకు నేను పాలు తాగే స్టేజ్లో ఉన్నానేమో నాకు తెలియదు, ఇప్పటికీ పాలు తాగుతూనే ఉన్నానేమో నాకు తెలియదు. కానీ ఏది ఏమైనాను ఆయన బిడ్డలంగా మనము ప్రతిరోజు కూడా ఆయన మహిమలోనికి మరి మార్చబడుతూ దినదినము ఆయన మహిమ ఎలా ప్రతిబింబించాలి మనలో అంటే, మరి ప్రతిరోజు మనం ఆయనని చూసినప్పుడు, ఆయన ముఖాన్ని మనం ఆయన వాక్యమైన అద్దంలో మనం చూస్తున్నప్పుడు మరి అది రిఫ్లెక్ట్ అవ్వాలటండి. హల్లెలూయా. అప్పుడు మన స్వరూపం మారుతుంది, మన అంతరంగం మారుతుంది, మన ప్రాణాత్మ దేహములు అన్నీ కూడా మార్చబడతాయి ఆయన స్వరూపంలోనికి. హల్లెలూయా. అదండి నిజంగా దేవుడును మన నుండి పరిశుద్ధ జీవితం అండి. హల్లెలూయా. అందుకోసమే దేవుడు మనల్ని మరి పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు కదండి. పరిశుద్ధ నీకు స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. మరి ఈరోజు మరి ఇంకా ముందుకు సాగుతుండగా మరి ఈ 10 ఆజ్ఞల గురించి అయితే మరొక్కసారి నేను చెప్తాను చూడండి. దేవుడు తప్ప, యేసే తప్ప మనకి వేరే దేవుడు ఉండకూడదంట. మరి చూడండి, ఆయన నామం మనం వ్యర్థంగా మరి ఉచ్చరించకూడదు. మనం చూడండి చాలాసార్లు మనకు తెలియకుండా దేవుని నామం అంటే యేసయ్య అని పలకడం గురించి నేను చెప్పట్లేదు. యేసయ్య అని మనం ఎక్కడైనా పలకాల, ఎందుకంటే ఆయన నామం గురించి మనం పడకూడదని కూడా దేవుడు చెప్తున్నాడు కదా. కానీ మనం వ్యర్థంగా పలుకుతున్నామంటే అంటే ఏదో అనవసరమైన సిచ్యువేషన్స్లో కూడా అంటే వేరే సందర్భాలలో మరి దేవుని తీసుకొచ్చి మధ్యలో పెట్టేసి అంటే ఛాలెంజింగ్ విషయాల్లో కానీ లేకపోతే అసలు డిబేట్ అంటారు, నాకు నచ్చదండి, డిబేట్ ఎందుకు పెట్టుకుంటారో నాకు అర్థం కాదు. మరి కొన్ని విషయాలకి అనవసరంగా ఎందుకండి దేవుని నామాన్ని మనం సిగ్గుపాలు చేస్తున్నాము అనేది మనము జ్ఞాపకం తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలండి. ఆ జ్ఞానాన్ని దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఆశ్రయిద్దాం. అలాగే పరిశుద్ధ దినమును ఆచరించండి. ఇదిగోండి దేవుడు చెప్తున్నాడు 6 దినములంట మన కోసము దేవుడు ఏర్పాటు చేశాడు పని చేయడానికి. 7వ దినమును విశ్రాంతి దినం అంటున్నాడు. నిజం చెప్పాలంటే 7వ దినం అనేది మరి సరే, అది కొంతమంది శనివారం చేస్తున్నారా, ఆదివారం చేస్తున్నారా, అది నాకు అనవసరం, అది నా టాపిక్ కాదు. కానీ ఒకటే చెప్తున్నానండి, 7వ దినము అంటే మరి ఆ పరిశుద్ధ దినమని మనం ఏర్పాటు చేసుకున్న దినమే కావచ్చు, దేవుడు ఏర్పాటు చేసిందే కావచ్చు. మరి నిజంగా పవిత్రంగా ఉంటున్నామా ఒక్క దినం అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. మరి పరిశుద్ధంగా పాటించమంటున్నాడు. ఆ రోజు రెస్ట్ తీసుకోమంటున్నాడు. ఎందుకోసం అమ్మా? ఆయనకు రెస్ట్ అవసరమా? ఆయనకు మనం రెస్ట్ ఇచ్చడం కాదు, కానీ మన బాడీ తత్వం ఆయనకి తెలుసు. కాబట్టి మరి ఖచ్చితంగా 6 రోజులు పని చేస్తే మరి ఆ శరీరానికి మరి బలము కావాలి, ఉత్తేజం కావాలి. అంత మాత్రమే కాదు, మరి రెస్ట్ కావాలి. మరి అదంతా కావాలి అంటే మరి క్వైట్గా ఉండి దేవుని సన్నిధిలోనే మనం ఆ బలాన్ని మరలా పొందుకుంటామనే సత్యం ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన అది మన కోసం పెట్టి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. నిజమే, ఆచరణ ప్రకారంగా ఆయన ఆరంభించుండొచ్చు, కానీ అంతం ఏంటి అంటే మన మేలు కోసం ఏర్పాటు చేసిందని దాన్ని మనం పాటిస్తున్నామా? నువ్వు నిజంగా సండే రోజు నిజమే దేవుడు రెస్ట్ అన్నాడని చెప్పేసి అసలు చర్చకు మానేసి రెస్ట్ తీసుకుంటున్నావా? మరొకసారి నిన్ను పరీక్షించుకో. ఎందుకంటే దేవుడు నీకు ఆ రోజు నువ్వు ఆ గడిపే 2-3 గంటల సమయం, నిజం చెప్పాలంటే దేవుని సన్నిధిలో గడిపే ఆ 2-3 గంటల సమయం ఆ వారం అంతటిలో నీకు సహాయం చేస్తుంది, నడిపిస్తుందని నేను నమ్ముతున్నానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత చూస్తే నీ తల్లిదండ్రులని సన్మానించమని చెప్తున్నాడు. నిజమే, సన్మానించడం ఏ రకంగా సన్మానిస్తామో, మనం ఎలా సన్మానించాలి? మరి రోజు దండాలు వేస్తామా, రోజు శాల్వాలు కప్పడమా? కాదండి. వారికి మనం మర్యాదపూర్వకంగా మాట్లాడడం, వారికి మనం గౌరవాన్ని ఇవ్వడం, వారి మాటలకి మనం మరి ముఖ్యంగా విలువివ్వడం. ఈ రోజులలో మరి కొంచెం వయసు రాగానే మీరు చెప్పేది మేము వినమని చెప్పేసి మనం వాళ్ళని తోసివేస్తున్నాం. అంత మాత్రమే కాదు, అసలు చాలామంది తల్లిదండ్రులని అసలు దగ్గరికి కూడా రానివ్వట్లేదండి. ఎన్నో ఆర్ఫనేజ్లో పెట్టేస్తున్నారు. ఎంతోమంది మరి ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటండి, అది కూడా పెయిడ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటండి. నాకు అర్థం కాదు వీటి అర్థం ఏంటో. మరి నేను అనుకున్నాను, దేవా, డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళైతే డబ్బులు ఎక్కువ ఉన్న దానిలో పెట్టుకుంటారు, మరి డబ్బులు లేని వాళ్ళేమో అనాథాశ్రయంలో ముసలి వారిని వదిలేస్తున్నారు. ఇది ఎంత భయంకరమైన పరిస్థితి. నువ్వు కూడా మరి మర్చిపోయావా? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడే. నీకు గర్భఫలం లేకపోతే గర్భఫలం కోసం మందిరానికి వెళ్తున్నావేమో నువ్వు. ఇదిగో ఎంతో మంది చేత ప్రార్థన చేయించుకుంటున్నావో, కానీ దేవాది దేవుడు ఇచ్చిన మరి నీ అత్త మామ కావచ్చు, అమ్మ నాన్నే కావచ్చు, వాళ్ళు కూడా గర్భఫలము దేవుడిచ్చే బహుమానం అన్న విషయం నువ్వు మర్చిపోయావు. నీకు ఇవ్వని బహుమానం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ దేవుడిచ్చిన దేవుని బహుమానం గురించి మరి నువ్వు ఎందుకు ఆలోచిస్తలేవు? వారు మరి ఇప్పటివరకు నేను పెంచినప్పుడు నువ్వు వారిని ఏ రీతిగా చూసుకోవాలనే జ్ఞానం అనేది నువ్వు మర్చిపోయావా? మరి నెక్స్ట్ ఆ తర్వాత ఆ స్థానంలో నువ్వే ఉండాలని నువ్వు మర్చిపోయావా అని చెప్పేసి ఈరోజు దేవాది దేవుడు, నాకు తెలియదమ్మా ఏ కుమార్తెతో ఏ కుమారుడితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. వెళ్ళు, నీ తల్లి దగ్గరికి వెళ్ళి నీ క్షమాపణ కోరుకో, ఇదిగో నీ తండ్రి దగ్గరికి వెళ్ళి నీ క్షమాపణ కోరుకోమని చెప్పేసి ఈరోజు దేవుడి నామంలో నేను గద్దిస్తున్నానమ్మా, బతిమిలాడట్లే గద్దిస్తున్నాను. ఇదిగో నేను కూడా ఉన్నాను అలాంటి పరిస్థితిలో కొన్నిసార్లు. ఎందుకంటే నా సిచ్యువేషన్లు నాకున్నాయమ్మా. ఇదిగో ఒకవేళ నీ తల్లిదండ్రులు అన్యులైతే అది వేరే విషయం, కానీ మరి నువ్వు క్రైస్తవుడై ఉండి క్రైస్తవ తల్లిదండ్రులను నువ్వు తోసివేస్తే, నువ్వు దూరం పెడితే, వారికి విలువ ఇవ్వకపోతే మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, మరి ఆ 4 ఆజ్ఞ విషయంలో దేవుడు నేను ఏం చేయబోతున్నాడో ఆలోచించుకోమ్మా. మరి దానికి జవాబు కూడా ఇచ్చాడు తెలుసా? దీర్ఘ ఆయువు నీకు కలగాలంటే నీ తల్లిదండ్రులను సన్మానించమంటున్నాడు. హల్లెలూయా. మరి ఆలోచన చేసుకోమా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నరహత్య చేయకూడదు. చూడండి, నరహత్య అంటే పొడవడం, చంపేయడం, డైరెక్ట్ కత్తులు కాదు, కానీ మనుషులని మాటలతోనే చంపేస్తున్నారండి. ఈ కాలంలో హృదయాల్ని పిండి పడేస్తున్నారండి. ఇదిగో నిందలతో మరి నాశనం చేస్తున్నారండి. దయచేసి అలాంటి స్వభావం మీలో ఉంటే వాటి నుండి బయటికి రమ్మని వేడుకుంటున్నాను. ఇదిగో వ్యభిచరించకూడదు. మరి దేవాది దేవుడు చెప్తున్నాడు, మన తలంపులలో ఆలోచనలు కలిగినా కూడా ఒకరిని మోహపు చూపుతో చూసినాను కూడా అది కూడా వ్యభిచారంతో సమానం అంటారు. అలాంటి తలంపులు రాకుండా మనం చూసుకోవాలంట. మరి దొంగలించకూడదు, అది దేవునికి ఇష్టం లేనిదండి. అంత మాత్రమే కాదు, అబద్ధ సాక్ష్యం కూడా మనం చెప్పకూడదు వేరే వాళ్ళ గురించి అనవసరంగా. అంత మాత్రమే
కాదు పరస్త్రీని మనం ఆశించకూడదు, ఇది వ్యభిచారం కిందకే వస్తుందండి. పరల సొమ్మును కూడా ఆశించకూడదు. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కలిసినట్టుగానే ఒకటేలాగా ఉండొచ్చు. ఏదేమైనా సరే ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం, చాలా మటుకి ఇష్టం లేని క్రియలు ఉన్నాయి, అవన్నీ మనం చేయకూడదు. మరి దేవుడికి ఇష్టమైనవి ఉన్నవి, అవి మనం చేయాలి. హల్లెలూయా. చూడండి, ఏమి చేయాలో అవి చేయకుండా, ఏది చేయకూడదు అవి చేస్తూ జీవిస్తున్నావా? ఈరోజు దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ 10 కమాండ్మెంట్స్ నాకు కాదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవాది దేవుడు చెప్తున్నాడు, నూతన నిబంధనలోకి నేను వస్తున్నానమ్మా. వీటినన్నింటినీ ఏ రీతిగా మరి నూతన నిబంధనలో చెప్పిన మరి మత్తయి సువార్త 22వ అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయం, లూకా సువార్త 10, అలాగే యోహాను సువార్త 13వ అధ్యాయం, వీటన్నిటిలో కూడా మరి నేను వచనాలు చెప్పట్లేదండి, మీరు చూసుకోవచ్చు. తర్వాత వాటిలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో ప్రేమించవలను. హల్లెలూయా. చూడండి, ఇవన్నీ ఆజ్ఞల్ని, నిన్ను వలె నీ తోటి వారిని కూడా ప్రేమించాలి. చూడండి, మొట్టమొదటిగా ఆజ్ఞని, ఇవన్నీ 10 ఆజ్ఞల్ని ఈ 2 ఆజ్ఞలతో మరి ముడివేసేసాడు, అంటే మరి కలిపేశాడటండి. ఎలా కలిపేశాడు అనేది చూస్తే, నీవు నీ దేవుడైన యెహోవాని, ఎవరు మనమంట, మన దేవుడైన యెహోవాని పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో మనం ఆయనని ప్రేమించాలి అని చెప్తున్నాడు. ప్రేమ అండి, చూడండి, ప్రేమించాలి అంటున్నాడు. నువ్వు సేవించమని చెప్పట్లే, ప్రేమించమంటున్నాడు. చూడండి, నువ్వు సేవ చేస్తున్నావా? సేవ కూడా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా అనేది ప్రశ్నిస్తున్నా. నువ్వు సేవలో ఉన్నావేమో, పరిపూర్ణ సేవలో ఉన్నావో, నువ్వు మొత్తం సేవలో ఉన్నావో, 10 మంది నేను పొగుడుతున్న సేవలో నువ్వు ఉన్నావో, నిన్ను బట్టి అసలు ఎంతోమంది రక్షణలోకి వచ్చే సేవలో నువ్వు ఉన్నావేమో, మరి నిన్ను బట్టి చచ్చిపోయిన వాళ్ళే లేసే సేవలో నువ్వు ఉన్నావేమో. దేవుని సేవనే నేను కాదనట్లేదు, కానీ దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడమ్మా, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? హల్లెలూయా. దేవుని ప్రేమిస్తున్నావా అని ప్రశ్నిస్తున్నాను ఈరోజు. దేవాది దేవుడు నీతో మాట్లాడను కాక, అవును అలాంటి చిన్నదాని మాటలు ఎవరు వింటారని మీరు అనుకుంటున్నారేమో, నువ్వే వినాల్సిందన్నా, ఖచ్చితంగా నువ్వు మారాల్సిందని ఈరోజు దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను వల్ల నీ తోటి వారిని ప్రేమింపవలను అని చెప్పేసి కూడా దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు. ఇవన్నీ ఆజ్ఞలండి, ఇవన్నీ ఆజ్ఞలు, ఇవన్నీ 10 కూడా ఆజ్ఞలు, ఈ 2 కూడా ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు అంటే ఏంటో మనం ఖచ్చితంగా పాటించాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్తున్నాడు కదండి. ఇవన్నీ మనం పాటించకపోతే మనము పాపము చేసిన వారిగానే ఉన్నామని దేవుడు మరలా మనతో మాట్లాడుతున్నాడండి. ఇదిగో మనం ఇవన్నీ కూడా ఎలా పాటించగలం? చూడండి, నిజంగా చెప్తున్నాను, దేవుని ప్రేమించేవాడు ఖచ్చితంగా పాపం చేయలేడు. హల్లెలూయా. నిజమే, మనం బలహీనతలో మనుషులము బలహీనంలో ఉంటాము, కాదనట్లేదు. మరి తెలియకుండా జరిగిపోయే తప్పులు ఉంటాయి, పాపాలు ఉంటాయి. కానీ నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే, హల్లెలూయా హల్లెలూయా, నువ్వు దేవుని ప్రేమిస్తే ఖచ్చితంగా ఆ పాపం నుండి నువ్వు వెనుతిరుగుతావు, పాపాన్ని విడిచిపెడతావు. ఒకవేళ పొరపాటున జారిపోయినావేమో, ఇదిగో దావీదు మహారాజే చెప్తున్నాడు కదండి, ఇదిగో నా కాలు జారని అనుకునే వేళ దేవాది దేవుడు నన్ను తప్పించాడు అని ఒక దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకో చేయుట, అయ్యో ప్రభా నేను పడిపోయాను అని కీర్తనకారుడు రాసిన 51వ అధ్యాయంలో, నా పాపంలో నా అతిక్రమణలు నాకు తెలిసే ఉన్నామని 32వ కీర్తనలో మనం ధ్యానిస్తున్నాం, మనం చదువుతున్నాం, వాటిని ఊరికే నెమరు వేస్తున్నాం. క్షమించేశాడు అని చెప్పేసి మనం పక్కకి వెళ్ళిపోతున్నాం. నిజమే, నువ్వు ప్రార్థిస్తున్నావా, నువ్వు గోజాడుతున్నావా, నువ్వు అంగలారుస్తున్నావా, దేవాది దేవుడు వింటున్నాడు, నీ మొర వింటున్నాడు, నీ మూలుగలు వింటున్నాడు, నిన్ను క్షమిస్తున్నాడు, నిన్ను తన రక్తంతో కడిగి పవిత్రపరుస్తున్నాడు. కానీ మరలా నువ్వు అదే పాపం చేస్తున్నావా, మరలా అక్కడికే వెళ్తున్నావా అని దేవుడు ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాడమ్మా. మరి పాపం అంటే మరి ఓన్లీ వ్యభిచారమే కాకపోవచ్చు, దొంగతనాలు ఉంటాయండి, ఇంకెన్నో రకాలు ఉంటాయి. మరి ఈరోజు దొంగతనం గురించి నేను ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, నేను దొంగతనం చేయట్లేదు, కానీ నా వస్తువులు దొంగిలించబడినాయి కదా, నాకేమైనా న్యాయం ఉంటుందా? నావే మరి వేరే వాళ్ళు తీసుకెళ్తున్నారు, నాకే అన్యాయం జరుగుతుంది అని అంటే దేవుడికి అప్పచెప్పమ్మా, దేవుడే నీకు మరి జవాబిస్తాడని ఈరోజు నేను మిమ్మల్ని చెప్తున్నాను. చూడండి, మరి ఇంకొక మాట కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. 1 పేతురు రాసిన గ్రంథము, మరి పేతురు గారు రాసిన గ్రంథం ఏంటంటే 1 పేతురు 4వ అధ్యాయము 8వ వచనం అండి. ప్రేమ ప్రతి పాపమును కప్పునని ఉంటుంది. ప్రేమ అంట ప్రతి పాపమును కప్పును. ఇక్కడ ఏమనుంది? నిన్ను వలె నీ తోటి వారిని ప్రేమింపవలను. చూడండి, ప్రతి పాపమును కప్పేది ప్రేమే. నిన్ను వలె నీ తోటి వారిని ప్రేమించండి. చూడండి, నిన్ను వలె నీలో పాపం లేదా? నీలో పాపం ఉండకుండా ఉంటావా? ఖచ్చితంగా పాపం ఉండదు. కానీ నువ్వు పాపం చెయ్యకుండా, పాపంలో పడకుండా నువ్వు భద్రత అంటే నువ్వు కాపాడుకుంటున్నావు, నిన్ను నువ్వు సంరక్షించుకుంటున్నావేమో. నిజంగా నీలో ప్రేమ ఉంటే ఆ పాపం అనేది నీ జైలుకి రాదు. ఎవరి పట్ల ప్రేమ ఉండాలి? నీ తోటి వారి పట్ల ఉండాలండి ప్రేమ. అంత మాత్రమే కాదు, దేవుని పట్ల, నీ తోటి వారి పట్ల నీకు ప్రేమ ఉంటే వారి పట్ల నువ్వు అసూయ, కోపం, కుళ్ళు అని చెప్పేసి దేవునికి అసహ్యమైన ఆలోచనలు, తలంపులు నీ మనసులో కానీ నీ హృదయంలో కానీ ఉండవండి. అంత మాత్రమే కాదు, దేవుని నువ్వు నిజంగా పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమిస్తే అసలు పాపపు తలంపులు కూడా నీకు రావని ఈరోజు నేను మీకు చెప్తున్నానండి. ఒక్కసారి ఒక ఆలోచన చేద్దామా? మనం ఎవరినైనా బాగా ఇష్టపడినను, ప్రేమించను, అది భర్తే కావచ్చు, పిల్లలే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, ఒక బెస్ట్ ఫ్రెండే కావచ్చు, అది ఎవరినైనా సరే, నీకు ఇష్టమైన వారిని ఒక్కసారి నీతో
తోటి అంటే ద బెస్ట్ ఆఫ్ యూ అని నువ్వు ఎవరినైనా అనుకుంటున్నావేమో, ఆ బెస్ట్ గురించి నువ్వు ఒక్కసారి ఆలోచన చేస్తే నువ్వు ఎంతగా వాళ్ళ కోసం నిలబడతావంటే, ఎంతగా వారి కోసం చేస్తావు అనేది ఆలోచన చేస్తే యూ విల్ డూ ఎవ్రీథింగ్ కదండి. అన్నీ చేస్తావు వారి కోసం. వాళ్ళు ఏదన్నా అంటే ఏదో నెగిటివ్స్గా మాట్లాడట్లేదండి నేను, కాకపోతే చెప్తానంటే వాళ్ళకి ఏది ఇష్టమో అది ఖచ్చితంగా నువ్వు చేస్తావు. ఏది ఇష్టం లేదో నువ్వు చెయ్యవమ్మా, ఖచ్చితంగా నువ్వు చేయవు. వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి నువ్వు చెయ్యవమ్మా, చేయడం మానేస్తావు. వాళ్ళకి ఏది ఇష్టమో అదే చేస్తావు. అవునా కాదా? ఎందుకంటే నువ్వు వారిని ప్రేమిస్తున్నావు, వాళ్ళంటే నీకు ఇష్టం. వాళ్ళకి ఇష్టం లేనిది చేస్తే ఏమవుతుంది అంటే వారు బాధపడతారు. కేవలం వాళ్ళు బాధపడతారు, వాళ్ళకి ఇష్టం ఉండదని ఒకే తలంపుది. అంత మాత్రమే కాదు, వారు ఎక్కడ నీ నుండి దూరం అవుతారో అనే భయము కూడా నీలో ఉంటుంది. కాబట్టి వారికి ఏమి ఇష్టమో అదే నువ్వు చేస్తావు. ఏది ఇష్టం లేదో నువ్వు చేయకుండా ఉంటావు. మరి ఒక మనిషి విషయంలోనే నీకంటూ వాళ్ళు ఎప్పటికీ నీతో ఉంటారో ఉండరో తెలియని ఒక సామాన్యమైన ఒక వ్యక్తి గురించే నువ్వు అంత ఆలోచన చేస్తే, అంతగా నువ్వు భయపడి వారి కోసం నువ్వు నిలబడితే, దేవాది దేవుణ్ణి నిజంగా నువ్వు ప్రేమిస్తే దేవుడి కోసం ఎంత చేస్తావమ్మా? అంటే మనలో నిజంగా దేవుని ప్రేమ ఉందా లేదా ఈరోజు మనం పరిశీలన చేద్దామా? దేవుని నువ్వు నిజంగా ప్రేమిస్తే దేవుని కోసం గొప్ప పరిచర్య కాదమ్మా నువ్వు చేయాల్సింది. దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే నువ్వు ఇతరులని కూడా ప్రేమిస్తావు, ఇతరులని కూడా క్షమిస్తావు, ఇతరుల కోసం నువ్వు పాటు పడతావు, ఇతరుల కోసం నువ్వు ఏమైనా చేస్తావు. అందుకంటే దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రేమించిన రీతిగా మీరు కూడా ఒకరినొకరిని ప్రేమించుకొనడి అని చెప్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఒక్కటే చివరి ఆజ్ఞ అని చెప్తున్నాడు. ఇదే నూతనమైన ఆజ్ఞ అని చెప్తున్నాడు. ఇదిగో మనల్ని ప్రేమించమంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన్ని ప్రేమించమంటున్నాడు, ఇతరుల్ని ప్రేమించమంటున్నాడు. ఇవన్నీ కూడా ప్రేమతోనే కల్పిస్తున్నానండి. మరి ఈ ప్రేమని గురించిన మాటలు, మరి ఈ ప్రేమలో మనం ఉంటే మరి ఏ రీతిగా ఈ 10 నిబంధనలు మనం ఎలా పాటించగలమో తెలుసా అండి? ఒక్కసారి ఆలోచన చేస్తాం. ఒకవేళ నీ తోటి వారిని నువ్వు ప్రేమించావనుకో, వారిదేమన్నా వస్తువులు దొంగలిస్తావా? అసలు దొంగలించాలని ఆలోచన ఉంటుందా? వారిది పొరపాటున పోతే నువ్వు వెతికి తీసుకొస్తావు. అది అక్కడిక్కడ పడుంటే నువ్వు పట్టుకొచ్చి ఇదిగో అని చెప్పేసి జాగ్రత్తగా దాచిపెడతావు. వేరే వాళ్ళు దాన్ని ఎత్తుకుపోతుంటే కూడా అది మాది, మా ఫ్రెండ్ది, మా వాళ్ళది, నేను ప్రేమించిన వ్యక్తిది అని చెప్పేసి నువ్వు తీసుకొచ్చిస్తావు. కానీ నువ్వు పొరపాటున కూడా దొంగలించావు. అదేదో ఒక్కరిద్దరిని నువ్వు ప్రేమించడం కాకుండా అందరినీ నువ్వు ఇష్టపడితే, అందరినీ ప్రేమిస్తే, అందరినీ దేవుడు చెప్పిన ప్రేమని దయచేసి మళ్ళీ అపార్థం చేసుకోకూడదు. దేవుడు ఇచ్చిన ప్రేమతో నువ్వు ప్రేమిస్తే ఎవరి వస్తువును దొంగలించవు. ఏ భార్య జోలికి నువ్వు చూడు అంటే వేరే వాళ్ళ భార్య జోలికి నువ్వు వెళ్ళవమ్మా. ఇదిగో నువ్వు ఆలోచించు, అసలు తప్పులు నీలో జరగవు. అంత మాత్రమే కాదు, ఇదిగో నువ్వు గర్భఫలమే, నీ కడుపులో పుట్టిన బిడ్డ గర్భఫలమే, యెహోవా ఇచ్చు గర్భఫలమే, అలాగే నీ తల్లిదండ్రులు కూడా గర్భఫలమే, ఆయన ఇచ్చిన గర్భఫలమే అనే సత్యం నువ్వు గ్రహిస్తే హల్లెలూయా, నువ్వు నీ తల్లిదండ్రులను కూడా సన్మానిస్తావు. చూడండి, ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒక ప్రేమ అనే మాటతోనే అందులోనే ముడి వేసుకుని ఉన్నాయి. కాబట్టి ఈ 10 ఆజ్ఞలు పాటించడం కష్టమంటారా? నిజంగా కష్టమంటారా? నేనైతే అనుకుంటున్నాను ఇవేవి కష్టం కాదు. కానీ మనుషులుగా మనం పడిపోతాము కాబట్టి లేవనెత్తబడ్డం అనేది ప్రాముఖ్యమైనది. కానీ నేను ఒక మాట అంటాను, అంటే పడిపోతాము, లేస్తాము, ప్రేమించలేకుండా ఉంటాము, ద్వేషిస్తాము అంటే ఎంతకాలం అమ్మా? నెల, సంవత్సరమా, 6 నెలల? ఆలోచన చేయండి అమ్మా. ఎందుకు ఈ రాత్రి నీ తోటి వారి పట్ల కోపము పగ ఉంటే రాత్రికి రాత్రే సెటిల్ చేసుకోమని చెప్తున్నాడు కదా దేవాది దేవుడు. ఎందుకు నువ్వు పాటించలేకపోతున్నావు? ఎందుకు ఆ కోపం పగ అనేది మరి ఎందుకు అది అలాగే ప్రొలాంగ్ అయిపోతుందని దేవాది దేవుడు చెప్తున్నాడు. వాటన్నింటినీ నువ్వు దూరం చేసుకొని నిజంగా నువ్వు ప్రేమిస్తే, నిజంగా దేవుని ప్రేమిస్తే, ఒకరి గురించి నువ్వు నెగిటివ్గా ఆలోచించు, ఒకరి గురించి నువ్వు అసలు తప్పుగా మాట్లాడు, ఒకరి గురించి అసలు ద్వేషం, కుళ్ళు, కుతంత్రం అనేది రానే రాదు. దేవుడు ఏ ప్రేమతో నిన్ను ప్రేమించాడో అదే ప్రేమతో నువ్వు తోటి వారిని ప్రేమిస్తే అసలు నీలో కల్మషం అనేది ఉండదు, అసలు పాపం అనేదే ఉండదమ్మా. ఇది ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. దీనంతటికీ కారణం ఏంటి అంటే కేవలం నువ్వు ఆత్మ దేవుని మీద ఆధారపడితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన సత్య స్వరూపైన ఆత్మ, ప్రేమ స్వరూపైన ఆత్మ, ఆయన దేవాది దేవుడే ప్రేమ ఉన్నాడు. కాబట్టి ఆయన నీలోనే జీవిస్తుండగా నీ ద్వారా మరి ఉప్పొంగిపోవాలండి ఆ ప్రేమ ఇతరులకి ఎలా పాకాలి అంటే నిజంగా ఒక తేనెలాగా పాకినప్పుడు మరి దేవాది దేవుడు నిన్ను ద్వారా ఆనందిస్తాడు, నిన్ను ఇంకా ఘనమైన పాత్రగా చేస్తాడని దేవుడు చెప్తున్నాడు. ఇదిగో ఇంకొక విషయం ముగింపులో మాట్లాడుతున్నానని. మరి మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనంని చూసినప్పుడు, అలాగే లూకా సువార్త 6:31 కూడా రాయబడిందంటే, మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో, చూడండి, మనుషులు మీకేమి చేయవలనని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉపదేశమును అయి ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఇది ధర్మశాస్త్రం అంట. చూడండి, ఈ ధర్మశాస్త్రం అంతా కూడా ఇందులోనే వచ్చేస్తుంది. ప్రవక్తల యొక్క ఉపదేశమై కూడా ఉన్నది. అంటే ప్రవక్తలు అంటే మరి అందరూ చెప్పే మాట సత్యమై, దేవుడు చెప్పే మాట అయి ఉన్నది. ఏంటి అనేది చూస్తే చూడండి, కావున మనుషులు మీకేం చేయాలో, మనుషులు అంటే నీ తోటివారు, నీ పక్కన వారు, వారి నుండి నువ్వు ఏం ఆశిస్తున్నావు? ప్రేమ, మరి కృతజ్ఞతాభావము, మరి క్షమించిన తత్వము, లేకపోతే వారు నీకేమని ఇవ్వాలని కోరుకుంటున్నావా? వారు నీకు సపోర్ట్ చేయాలని, నేను ఆదరించాలని,
చేయాలని, నీతో మాట్లాడాలని, నేను నీకు అండగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? మరి మనుషులు నీకు ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? నిజంగా అయ్యో నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాను, నన్ను పట్టించుకోవట్లేదు, అదే నువ్వు బాధపడుతున్నావేమో. నిజమే ఆ స్థితిలో నువ్వు ఉన్నావేమో తమ్ముడా. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ఎవరి దగ్గర నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావో దాన్ని మొట్టమొదటిగా నువ్వేమని చెప్తున్నాడు. ఏంటది? కావున మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుకుంటున్నారో అలాగనే మీరు కూడా వారికి చేయండి. అంటే మొట్టమొదటిగా మీరు చేయండి. మీరు ఇతరులని ప్రేమించండి, మీరు ఇతరులని ఆదరించండి. అవును, వాక్యం చెబుతుంది కదండి, నీరు పోసిన వారికి నీరు పోయబడునంట. హల్లెలూయా. ఇదిగో నువ్వు ఇవన్నీ చేస్తే నిజంగా నువ్వు అవతల వాళ్ళ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అయ్యో నాకు ఇస్తారా నన్ను చూడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. ఏం విత్తుతామో అదే కోస్తాం కదండి. ఈ మాట కూడా సత్యమే. ఇవన్నీ సత్యాలని మనము గ్రహించినప్పుడు మన జీవితంలో ఇదిగో ఇవన్నీ తప్పులు మనం చేయము. ఇదిగో నువ్వు తప్పు చేయాలన్న ప్రేరేపణ కలిగినప్పుడు, దొంగతనం చేయాలన్న ఆలోచన కలిగినప్పుడు నువ్వు దొంగతనం చేయడానికి వెళ్తే ఏమవుతుందో తెలుసా అమ్మా? నీదెవరో దొంగతనం చేయడానికి వస్తారు. జాగ్రత్తగా ఉండని దేవుడు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, అలాగే ఏ అంశాన్ని తీసుకున్నా రేపు నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమతో చూడకపోతే నిన్ను చూస్తున్న నీ బిడ్డలు నిన్ను సరిగా చూసుకోలేరమ్మా. ఎందుకంటే నువ్వేం విత్తుతావో అది కోస్తావు. కాబట్టి ఇదిగో మరి ముగింపులోకి వస్తుండగా ఈ 10 ఆజ్ఞలను ఈ రీతిగా దేవాది దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. వీటిని పాటించమంటున్నాడు. వాటన్నింటినీ అనుకూలంగా దేవాది దేవుడు రెండిట్లలో పెట్టాడంటే ప్రేమించు. అసలు ప్రేమించలేకపోతే ఇవన్నీ మనం చేయలేము. మరి చాలా కష్టంగా ఉంది కదండి నేను మాట్లాడే మాటలు, కానీ దేవుడు చెప్తున్న మాట నిజం. ఒకసారి నేను నా జీవితంలో జరిగిన సంఘటన చెప్తున్నాను. నేను ఒక హాస్టల్లో ఉన్నప్పుడు అనుకోని రీతిగా నా మీద దొంగతనం నింద పెట్టారండి. ఆ సంవత్సరమే నేను దేవుని నమ్ముకున్నాను. జస్ట్ 2-3 మంత్స్ అవుతుంది దేవుళ్ళలోకి వచ్చి. నేను వెంటనే దేవా నేనేం చేయాలో తెలియట్లేదు, వీళ్ళు నా మీద దొంగతనం నిందేశారని చెప్పేసి నేను అక్కడే వదిలేసి నేను మర్చిపోయి వచ్చేసాను. పోనీలే ఎవరేమనుకుంటే నాకేంటని చెప్పేసి హాస్టల్ వెకెన్ చేసేసి నా బాధతో నేను వచ్చేసాను. కానీ 5 సంవత్సరాల తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, ఎవరైతే నా మీద నింద వేశారో వారి గురి నాకు గుర్తు లేరు, కానీ ఆమె నా కల్లో కనిపించి ఏడుస్తోంది, నాకు పిల్లలు లేరని. నాకు అర్థం కాలే ఆ సిచ్యువేషన్లో. కానీ దేవాది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నీ మీద నిందేసిన అమ్మాయికి నేను పిల్లలు పుట్టకుండా గర్భాన్ని మూసేశానని చెప్పాడండి. ఇదిగో దేవుని పక్షాన మనం ఉంటే, చూడు ఆ రోజు నేను క్షమించేసి వచ్చాను, కానీ అలా అని చెప్పేసి దేవుడి తీర్పుకి నేను అప్పచెప్పి రాలేదు, కానీ దేవుడే జోక్యం కల్పించుకున్నానండి. నేనేం చెప్తున్నాను అంటే, నువ్వు తప్పు చేయకుండా ఉంటే దేవుడు నేను ఏ రకంగా అయినా ఎట్లనైనా దీవిస్తాడు. ఆమెకేదో పిల్లలు పుట్టకపోతే నాకు సంతోషం అని కాదు, నేను ఇక్కడ ఆనందిస్తున్నానని కాదు, కానీ దేవుడు నా పట్ల చేసిన న్యాయమైన తీర్పునిచ్చాడు. కానీ తర్వాత నేను తన కోసం ప్రార్థన చేశాను. అప్పుడు దేవుడు సమాధానం ఇచ్చి ఆమెకి బిడ్డను కూడా ఇచ్చాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి, ఈ 10 కమాండ్మెంట్స్ అలాగే నువ్వు ఇచ్చిన నూతనమైన ఆజ్ఞ, ఇతరులను ఎలా ప్రేమించాలో ఎలా క్షమించాలో ఆ భావంలోకి మమ్మల్ని నడిపించమని, నిజమైన యథార్థమైన జీవితం మాకు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. सर्वाधिकारी